Hey guys, welcome back to my YouTube channel Moneyverse. సో ఈరోజు వీడియోలో మనం ట్రయంఫ్ స్పీడ్ 400 ఫ్రంట్ స్ప్రాకెట్ క్లీనింగ్ అయితే చూద్దాం. రియర్ స్ప్రాకెట్ అండ్ చైన్ క్లీనింగ్ అది చేసుకోవచ్చు, కానీ మొన్న క్లీన్ చేసిన తర్వాత కూడా నాయిసెస్ వస్తుంది. అండ్ అది ఎక్కడని చూస్తే ఫ్రంట్ స్ప్రాకెట్ నుండి అని తెలిసింది. నేను బైక్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్పా, కానీ వాళ్ళు లాస్ట్ మినిట్లో చేయలేదు, జస్ట్ చైన్ లూప్ చేసి ఇచ్చేశారు, వాష్ అండ్ లూప్. నాకు అక్కడే అర్థమైపోయింది. కానీ నెక్స్ట్ డే ఇమీడియట్గా నేను మంచిర్యాల రావాల్సి వచ్చింది, సో అది మళ్ళీ చూపించలేకపోయా. సో ఈరోజు అయితే నేనే క్లీన్ చేసుకుంటున్నా. సో మనకి ఇక్కడ 3 స్క్రూస్ ఉంటాయి, 1, 2 and 3. ఓపెన్ చేయడానికి నేను ఈ కిట్ అయితే తీసుకున్నా. సో ఇది వచ్చేసి 8 mm. 8 mm అయితే పర్ఫెక్ట్ ఉంది. స్క్రూ 1 హార్డ్గా ఉన్నాయి. ఓకే, లాస్ట్ స్క్రూ. ఓకే, స్క్రూస్ జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి, మళ్ళీ ఒక్కటి మిస్ అయినా దొరకవు. నా సైడ్ క్రాష్ గార్డ్ది అలానే ఊడిపోయింది, సో అది దొరకట్లే ఆఫ్లైన్ మార్కెట్లో. షోరూమ్కి వెళ్తే డైరెక్ట్ వాళ్ళు క్రాష్ గార్డ్ ఇంకోటి తీసుకోవాలి, ఓన్లీ దాంతో వస్తాయి అంటున్నారు. సో 2 సేమ్ సైజ్ బోల్ట్స్, పైనది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనుకుంటా. ఓకే, చిన్న బోల్ట్. సో ఇవి 3 బోల్ట్స్. చూసారు కదా ఎంత డస్ట్ ఉందో ఇక్కడ. సో ఇదేమో అవుటర్ లేయర్, దీని మీద ఎంత పడింది. నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఒకసారి ఇక్కడ కొంచెం బర్నింగ్ స్మెల్ వచ్చింది, ఏంటా అని ఒక స్క్రూడ్రైవర్ తోటి ఇట్లా అన్నప్పుడు కొంచెం చెత్త ఇలాంటిది ఊడిపడింది. ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ స్క్రూ 1 అండ్ వైర్లు వెనకాల స్క్రూ 2, ఇంకొక స్క్రూ ఉంటుంది. ఇది 2 స్క్రూస్ తీసేయాలి. లోపలికి వెళ్ళింది. సో మనం జస్ట్ దీన్ని ఇట్లా సైడ్కి మూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత చేస్తుంది, ఎంత చెప్తుందో. ఇదిగోండి, ఈ స్క్రూ తీసిన తర్వాత స్లైట్గా ఇట్లా కొంచెం వైర్స్ ఇట్లాని లూజ్ చేసుకుంటే ఎంత చెప్తుందో. ఇది పరిస్థితి. ఎందుకు డ్యామేజ్ అయిపోయింది, వాళ్ళు దాన్ని కూడా సెట్ చేయాలి. వెళ్ళిన తర్వాత దాన్ని కూడా మార్పిచ్చేయాలి. ఇదిగోండి, జూమ్ ఇన్ బిట్. అవుట్ ఆఫ్ ఫోకస్ అవ్వట్లేదు సరిగా. సో గోప్రోలో కూడా చూపిస్తా. క్లీన్ చేయడానికి ఐ హ్యావ్ డీజిల్ విత్ మీ, డీజిల్తో క్లీన్ చేస్తా. నెక్స్ట్ అలాగే మన దగ్గర చైన్ స్ప్రే ఉంది. నార్మల్గా డీజిల్ తోటే క్లీన్ చేద్దాం. మనకి ఇక్కడ అనదర్ బ్రష్ కూడా ఉంది. ఇవి నేను యూజ్ చేసే టూల్స్. లెట్స్ డూ ఇట్. బైక్ మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో ఇలా ఒక రియర్ స్ప్రాకెట్ అయితే రియర్ స్ప్రాకెట్ అండ్ చైన్ క్లీనింగ్ ఎవ్రీ 1000 kilometers అయితే పక్కా చేసుకుంటా. చైన్లు బాగున్నాయి, కానీ ఫ్రంట్ స్ప్రాకెట్ వాళ్ళు సర్వీసింగ్ ఇచ్చినప్పుడు చేస్తారు అనుకున్నా, కానీ దెబ్బ పడ్డది. సో ఇది కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు. మీకు తెలియకపోతే ఎక్స్పెరిమెంట్ అయితే చేయకండి. నేను నా పాత బండికి కూడా చేసుకుంటూ ఉంటుండే, అప్పుడప్పుడు సైకిల్స్కి వీటికి కూడా చేస్తూ ఉంటుంది. సైకిల్ అయితే డిఫరెంట్ అనుకోండి, ఆల్దో కొంచెం little kind of experience.
సో మీరేమైనా వైర్స్ మిస్ చేసిన, వైర్స్ ఏమైనా పాడైపోయినా మళ్ళీ మీకు ఇబ్బంది. బెటర్ ఇఫ్ యూఆర్ అన్అవేర్, లేదంటే మీకు టూల్స్ లేకపోయినా బెటర్ బయట చేయించేయండి. వాళ్ళు ఇంకా నీట్గా క్లీన్ చేసి పెడతారు. మీకు అమౌంట్ ఒక 500-600 తీసుకోవచ్చు, కానీ నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. చూడండి ఆఫ్టర్ రిజల్ట్స్, చెత్త అంతా వెళ్ళిపోయింది. ఇదిగోండి ఇంత వచ్చిందో డీజిల్ కంప్లీట్ బ్లాక్, ఇంత ముద్దలు బయటకు వెళ్తున్నాయి. సో మేక్ షూర్ whenever you go to a Triumph Speed 400 any other vehicle service, ఫ్రంట్ స్ప్రాకెట్ కూడా పక్కా క్లీన్ చేయమని చెప్పండి. అండ్ మీరు అది చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అయితే ఇంటికి తీసుకొచ్చుకోండి. ఇదిగోండి, ఇది ఇందాక ఎంత డస్టీ ఉండే ఈ ఫ్లాప్, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిందో. అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా చూసుకుంటే మొత్తం క్లీన్ చేసేసిన, లైట్గా ఉంది. అది జస్ట్ డీజిల్ తోటి మళ్ళీ ఒకసారి ఇట్లా బ్రష్ని అట్లా అని సైడ్కి పెట్టేద్దాం. అండ్ రియర్ది కూడా మొన్నే క్లీన్ చేసిన, కాకపోతే లైట్గా మొత్తం ఇది పడిపోయింది. నెక్స్ట్ డే ఇమీడియట్గా వరంగల్కి వెళ్ళాల్సి వచ్చింది. సో మళ్ళీ అంతా ఒకసారి క్లీన్ చేసి వాష్ చేసి పక్క పెట్టేద్దాం. చైన్ స్ప్రే లూప్ కొట్టినప్పుడు దాని మీద పడే పార్టికల్స్ ఉంటాయి కదా, ఇదిగోండి ఇట్లా డస్ట్ ఫామ్ అయిపోయి ఇలా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ సెటప్. ఇవి చలో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఎక్కిచ్చేస్తా. ఫ్రంట్ పార్ట్ ఎక్కించిన తర్వాత రియర్ది మళ్ళీ ఒకసారి చేద్దాం, చూపిస్తాం మీకు. సో ఇది ఆఫ్టర్ రిజల్ట్. ఫ్లాప్ అయితే ఎక్కించేసిన, ఇప్పుడు అవుటర్ ఫ్లాప్ కూడా ఒకసారి క్లీన్ చేసుకొని ఇది కూడా క్లీన్ చేసేసా. కొంచెం క్లాత్తో తుడిచి మళ్ళీ పెట్టేసా. ఇంకోండి ఆఫ్టర్ రిజల్ట్ అవుటర్ ఫ్లాప్. ఈ కిందది మీకు కనిపిస్తుంది లేదు, అది రౌండ్ ఉంది కదా, కొంచెం డస్ట్కి ఒత్తుకుపోయి మొత్తం ఇది చెత్తకు ఒత్తుకుపోయి అట్లా బెండ్ అయిపోయింది. దాన్ని సెటప్ అయితే చేసేసా, కొంచెం అడ్జస్ట్ చేసా. లెట్స్ క్లీన్. సో ఇది ఒక స్టాండ్ ఉండాలి నార్మల్గా. మన దగ్గర అయితే కరెంట్లీ ఆఫ్లైన్లో ట్రై చేసా, స్టాండ్ అవి లేవంట. సో ఫర్ నా నేను ఒక బ్రిక్ యూజ్ చేసి ఈ జాయింట్ దగ్గర కొంచెం పైకి లేపా. సో నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి. ఆన్లైన్ ఆర్డర్ కొంచెం డిలే ఉంది, 1 వీక్ ఉంది. నెక్స్ట్ ఈ పార్ట్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి, స్ప్రాకెట్లో మధ్యలో ఏమన్నా ఇసుక అలాంటిది పడినప్పుడు చైన్కి దానికి మధ్యలో ఇరుక్కుపోయి సౌండ్ వస్తుంది. అండ్ ఈ ఏరియా కూడా క్లీన్ చేసుకుంటాం. సో ఇలా క్లీన్ చేసుకుంటే ఒకసారి ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అలాంటివి కొంచెం డీజిల్తో క్లీన్ చేసినాం కదా, లూజ్ అయిపోతాయి. అవి క్లీన్ చేసుకున్నప్పుడు ఇట్లా వెళ్ళిపోతాయి. మీరు మోటల్ C1 C2 కూడా వాడచ్చు. C1 నేను అవే వాడతా నార్మల్గా హైదరాబాద్లో ఉన్నప్పుడు. C1 క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫస్ట్ వాటర్తో క్లీన్ చేస్తా. వాటర్తో నార్మల్గా క్లీన్ చేసిన తర్వాత డస్ట్ ఇసుక అంతా పోతుంది. దాని తర్వాత C1 తోటి ఒకసారి స్ప్రే చేసి తర్వాత కొద్దిసేపు అట్లా ఉంచి మళ్ళీ ఇట్లా ఒక్కొక్క టీత్ ఉంది కదా, ఈ టీత్ అంతా క్లీన్ చేసుకుంటా. అప్పుడు ఏమన్నా ఇసుక లాంటిది ఉంటే అది వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండండి, చేతికి కూడా డ్యామేజ్ అవుతుంది. ఏమన్నా స్క్రాచెస్ ఏంటి గీతలు పడి కోసుకుపోతాయి. బైక్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ బాయ్స్, మోస్ట్ ఆఫ్ ద బాయ్స్. రీసెంట్గా గర్ల్స్ కూడా డ్రైవింగ్ స్టార్ట్ చేసేయండి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇది లోకల్లో తీసుకున్నా, నార్మల్గా మోటోలు అవైలబుల్ లేదంటే అక్కడ చైన్ స్ప్రే తీసుకోవడం జరిగింది.
చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. ఇప్పుడే చైన్ లూప్ చేసి, సో లెట్ ఇట్ సిట్ ఫర్ 1 to 2 hours. ఇది చెత్త. ఫ్రంట్ అండ్ బ్యాక్ చైన్ క్లీన్ తర్వాత ఒకసారి నాయిస్ చూడండి. ఇంతకు వచ్చిన అయితే నాయిస్ అయితే రావట్లేదు, స్మూత్గా ఉంది. సో డ్రై అయిపోయినాక సెట్ అయిపోద్ది. దీన్ని కూడా మొత్తం క్లీన్ చేసిన, బాగా డస్టీ ఉండే కదా, కొంచెం డీజిల్తో క్లీన్ చేసి మళ్ళీ సోప్ వాటర్ తోటి షాంపూ తోటి క్లీన్ చేసేస్తాను. Alright guys, that's it for this video. If you like my content, please like, share and subscribe. Thanks for watching. See you in the next one.